చిచ్చు ఇంట్లో తుని బుజ్జిల తిండి తిప్పలు. పక్షుల గ్రామంలో చిచ్చుకాకి అంటే తెలియని వారుండరు. తన బద్ధకానికి, పిసినారితనానికి, గొప్పలకు ఎంత పేరుందో తన తిండి పిచ్చికి కూడా అంతే పేరుంది. ముఖ్యంగా మాంసాహారం అంటే చిచ్చుకి ప్రాణం. కోడికూర, చేపల ఫ్రై, రొయ్యల బిర్యానీ ఇలాంటివి లేనిదే చిచ్చుకి ముద్ద దిగదు. తన వంటగది ఎప్పుడూ ఏదో ఒక మాంసం వాసనతో గుమగుమలాడుతూ ఉంటుంది. ఆ వాసన పక్క వాళ్ళకి ఎలా ఉంటుందో అది వేరే విషయం. తన కొడుకు చిన్నుకాకి కూడా తల్లి పోలికే. ఇక తుని పిచ్చుక, తన కూతురు బుజ్జి పిచ్చుక అందుకు పూర్తి విరుద్ధం. వాళ్ళు స్వచ్ఛమైన శాకాహారులు. పప్పు, ఆకుకూరలు, పండ్లు, కూరగాయలతోనే వాళ్ళ భోజనం హాయిగా గడిచిపోతుంది. వాళ్ళ ఇల్లు ఎప్పుడూ ప్రశాంతంగా, శుభ్రంగా ఉంటుంది. ఒకరోజు పక్షుల గ్రామంలో పెద్ద గాలివాన వచ్చింది. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా వర్షం కురుస్తోంది. ఆ వర్షానికి, గాలికి తుని పిచ్చుక ఇంటి పైకప్పు కొంచెం దెబ్బతింది. ఇంట్లోకి నీళ్లు కారడం మొదలైంది. బుజ్జి పిచ్చుక గిన్నెలు పట్టుకుని నీళ్లు కారే చోట పెడుతూ, అమ్మా, ఇంట్లోకి పోలేడు నీళ్ళొచ్చేస్తున్నాయి. మన బెడ్రూమ్ కూడా తడిసిపోతోంది. ఈ రాత్రికి మనం ఎక్కడ పడుకోవాలి? తుని పిచ్చుక ఆందోళనగా, అవును పుచ్చి, ఈ వాన ఇప్పుడే ఆగేలా లేదు. మన ఇల్లు కూడా పూర్తిగా తడిసిపోయింది. ఇప్పుడేం చేద్దాం? పక్కింటి చోటు వాళ్ళింటికి వెళ్దామంటే వాళ్ళ ఇల్లు కూడా చిన్నదే. అప్పుడే వాళ్ళకి చిచ్చుకాకి ఇల్లు గుర్తొచ్చింది. చిచ్చు ఇల్లు కొంచెం పెద్దది, గట్టిది కూడా. కాని అక్కడికి వెళ్లాలంటేనే తునికి కొంచెం సంకోచంగా ఉంది. అది మనల్ని రాణిస్తుందో లేదో, పైగా దాని తిండలవాట్లు వేరు అని ఆలోచించింది. అమ్మా, చిచ్చు అత్త ఇంటికి వెళ్దామా? వాళ్ళ ఇల్లు పెద్దది కదా, ఈ ఒక్క రాత్రికి సర్దుకోవచ్చు. అదే ఆలోచిస్తున్నాను బుజ్జి. కానీ చిచ్చు మనల్ని సరిగ్గా చూసుకుంటుందో లేదో, పైగా మనం శాకాహారులం కదా. పర్లేదులేమ్మా, ఈ ఒక్క రాత్రి కదా, మనమేం తినకుండా వండుకుందాంలే. ముందు తలదాచుకోవడం ముఖ్యం. ఇక చేసేదేమీ లేక తుని పిచ్చుక బుజ్జిని తీసుకుని తడుస్తూనే చిచ్చుకాకి ఇంటికి బయలుదేరింది. తలుపు తట్టగానే లోపల నుండి చిచ్చుకాకి గొంతు వినిపించింది. ఎవరది? ఈ వర్షంలో నా ఇంటి తలుపు బాధేది? నేను టీవీ చూస్తున్నాను, డిస్టర్బ్ చేయకండి. నేనే చిచ్చు, తునినే. కొంచెం తలుపు తీయవా? చిచ్చుకాకి విసుక్కుంటూ వచ్చి తలుపు తీసింది. బయట తడిసి ముద్దయున్న తునిని, బుజ్జిని చూసి ఆశ్చర్యపోయింది. ఏంటి తుని, ఏ టైంలో వచ్చావు? నీ ఇల్లు కొట్టుకుపోయిందా ఏంటి? నీకేమైనా అప్పు కావాలా? అయ్యో, అలా ఏం లేదు చిచ్చు. మా ఇంటి కప్పు కొంచెం పోయింది. ఇంట్లోకి నీళ్ళొచ్చేస్తున్నాయి. ఈ ఒక్క రాత్రికి మీ ఇంట్లో కొంచెం చోటిస్తావా అని అడగడానికని వచ్చాను. చిచ్చుకాకి ముఖం చిట్లిచ్చింది. అమ్మో, వీళ్ళకి చోటిస్తే నా తిండంతా ఖర్చు అయిపోతుందేమో అని మనసులో అనుకుంది. కాని బయటకు మాత్రం గొప్పగా నటిస్తూ ఉంది. అయ్యో పాపం, నా ఇల్లు మీ ఇల్లు లాంటిదే తుని. లోపలికి రండి రండి. నా అంత మంచి మనసు ఎవరికొందో చెప్పండి. అతిథి దేవో భవ అంటారు కదా, మీరెన్ని రోజులైనా ఉండొచ్చు. మనసులో మాత్రం రేపు ఉదయమే ఎల్లగొట్టాలి అని అనుకుంటుంది. తుని బుజ్జి లోపలికొచ్చారు. ఇల్లంతా చేపల కూర వాసన గుప్పుమంది. బుజ్జి పిచ్చుక ముక్కు మూసుకుంది. లోపలికి రాగానే చిన్నుకాకి పరిగెత్తుకుంటూ వచ్చాడు. హాయ్ బుజ్జి, వచ్చేసావా? ఈరోజు మా ఇంట్లో అమ్మ స్పెషల్ చేపల పులుసు చేసింది, నీకు కూడా పెడతానుండు. వద్దురా చిన్నుగా, మేము చేపలు తినము. ఏంటి, చేపలు తినరా? అయ్యో పాపం, జీవితంలో అసలైన రుచిని మిస్ అవుతున్నారు. సరేలే, మీకోసం ఏదైనా చేస్తాండి, కానీ ముందు కాళ్ళు కడుక్కొని రండి. నా ఇల్లంతా బుడత చేయకండి. తుని పుచ్చి స్నానం చేసొచ్చేసరికి చిచ్చు భోజనం సిద్ధం చేసింది. ఒక పెద్ద గిన్నె నిండా చేపల పులుసు, పక్కన వేడివేడి అన్నం ఉన్నాయి. రండి రండి, వేడివేడిగా నా స్పెషల్ చేపల పులుసు తినండి. ఇది తింటే మీ ఇంట్లో చేసుకునే పప్పు చారులన్నీ మర్చిపోతారు. చిచ్చు, మేము శాకాహారులం, మేము చేపలు తినము. అయ్యో, ఇప్పుడా చెప్పేది? ముందే చెబితే బాగుండేది కదా. నేను మీకోసం ఎంతో ఇష్టంగా వండాను. నా కష్టమంతా వృధా అయిపోయిందే. సరేలే, ఏం చేస్తాం, నా దగ్గర కొంచెం పాత పెరుగుంది, దాంతో సర్దుకోండి ఈ రాత్రికి. తుని బుచ్చి ముఖాలు చిన్నపోయాయి. ఆ చేపల వాసన మధ్య ఆ పెరుగన్నం తినాలంటేనే వాళ్లకు ఇబ్బందిగా అనిపించింది. బుజ్జి అయితే ఏడుపు ముఖం పెట్టింది. అమ్మా, నాకు ఈ వాసనకు కడుపులో తిప్పుతోంది, నేను
ఊరుకో బుజ్జి, ఈ ఒక్క రాత్రికే కదా, కొంచెం తిని పడుకుందాం. చిచ్చుకాకి మాత్రం వాళ్ళని పట్టించుకోకుండా తాను చిన్ను కలిసి ఆ చేపల పులుసును లొట్టలేసుకుంటూ తినడం మొదలుపెట్టారు. ఆహా, ఏవి రుచి! స్వర్గం అంటే ఇదే. పాపంతోనే నీకు ఈ అదృష్టం లేదులే. తుని బుజ్జి ఎలాగోలా ఆ పెరుగన్నం తిని పడుకోడానికి సిద్ధమయ్యారు. చిచ్చు వాళ్ళకు హాల్లో ఒక పెద్ద చాప వేసి ఇచ్చింది. ఆ చాప మీద కూడా చేపల వాసనే. మరుసటి రోజు ఉదయం వర్షం ఇంకా పడుతూనే ఉంది. తుని పుచ్చి ఇంటికెళ్లే పరిస్థితి లేదు. చిచ్చు, ఈ రోజు కూడా వర్షం తగ్గేలా లేదు. మేము మధ్యాహ్నం వరకు ఉండి వెళ్తాంలే. అమ్మో, వీళ్ళిక్కడే తిష్ట వేసేలా ఉన్నారే. సరేలే, ఎలాగో ఉన్నారు కాబట్టి ఏదో ఒకటి వండి పెట్టాలి. అయ్యో, దాందేముందిలే తుని, మీరు ఎన్ని రోజులైనా ఉండొచ్చు. ఈ రోజు మీకోసం స్పెషల్ వెజిటేరియన్ వంటకాలు చేస్తాను చూడండి. నా వంట తింటే మీరు నా ఫ్యాన్ అయిపోతారు. తుని కొంచెం ఆశగా చూసింది. కాని చిచ్చు వంటగదిలోకి వెళ్లి చేసిన హంగామా చూస్తే ఆ ఆశ కూడా పోయింది. చిచ్చుకి శాకాహారం వండడం పెద్దగా రాదు. పైగా తను మాంసం వండిన గిన్నెలని సరిగ్గా కడగకుండా శాకాహారం వండడానికి వాడింది. ఈ శాకాహారం వాళ్ళు ఏం తింటారో? ఆకులా, అలములా? సరేలే, ఏదో ఒక పప్పు కూర వండేస్తాను. తను పప్పు కూర వండడం మొదలుపెట్టింది. కాని మాంసం మసాలా వాసన పోని గిన్నెల్లోనే పప్పు వెయ్యడంతో ఆ పప్పు కూర కూడా ఏదో వింత వాసన రావడం మొదలైంది. ఈ వాసన ఏంటి? పప్పు కూర వాసనలా లేదు. ఇది నా స్పెషల్ ఫ్యూజన్ వంటకం. కొంచెం నాన్ వెజ్ టచ్ ఇచ్చాను అంతే. చాలా బాగుంటుంది, తిని చూడండి. మధ్యాహ్నం భోజనానికి కూర్చున్నారు. చిచ్చు ఎంతో గొప్పగా ఆ ఫ్యూజన్ పప్పు కూర వడ్డించింది. తుని బుజ్జి భయపడుతూనే ఒక ముద్ద తిన్నారు. అంతే, వాళ్ళ ముఖాలు మాడిపోయాయి. బాగుంది చిచ్చు, కొంచెం కొత్తగా ఉంది. అమ్మా, ఇది పప్పు కూర కాదు, ఏదో చేపల పులుసులో పప్పు కలిపినట్టుంది. నేను తినను. ఏంటి, నా వంటను విమర్శిస్తారా? నా అంత గొప్పగా ఎవరు వండలేరు. మీకు నచ్చకపోతే మానేయండి, నాకేం నష్టం లేదు. అయ్యో, అలా కాదు చిచ్చు, మాకు అలవాటు లేక అలా అనిపించిందేమో. మేము అన్నం తింటాంలే. ఆ రోజు మధ్యాహ్నం కూడా తుని పుచ్చి సరిగ్గా తినలేదు. చిచ్చు మాత్రం నా వంట సూపర్ అని తనని తానే మెచ్చుకుంటూ ఆ వింత పప్పు కూరను మొత్తం తినేసింది. సాయంత్రం అయింది. వర్షం ఇంకా పడుతూనే ఉంది. బుజ్జి పిచ్చుక ఆకలితో నీరసంగా అయిపోయింది. తునికి ఏం చెయ్యాలో పాలుపోలేదు. చిచ్చుని అడిగితే మళ్ళీ ఏదో ఒక గొడవ వస్తుంది. అప్పుడే తునికి ఒక ఆలోచనొచ్చింది. తాను నెమ్మదిగా చిచ్చు దగ్గరికి వెళ్ళింది. చిచ్చు, నాకు కొంచెం తలనొప్పిగా ఉంది. నీ దగ్గర ఏమైనా పండ్లున్నాయా? అవి తింటే తగ్గుతుందేమో. పండ్లా? అయ్యో, అవి ఆరోగ్యానికి మంచివి కాదంటారు. అయినా నా ఇంట్లో అవన్నీ ఎందుకుంటాయి? సరేలే, మొన్న చిన్ను ఎక్కడి నుండో ఒక అరటి పండు తెచ్చాడు. అదిగో అక్కడ మూలన పడుంది, తీసుకో. తుని వెళ్లి చూసింది. అది బాగా పండిపోయి నల్లగా అయిపోయిన అరటిపండు. అయినా సరే తుని దాన్ని తీసుకుని బుజ్జికిచ్చింది. బుజ్జి, ఈ పండు తిను, రేపు మనం ఇంటికెళ్ళిపోదాం. బుజ్జి ఆ పండును ఇష్టంగా తిన్నది. ఆ రాత్రికి కూడా వాళ్ళు సరిగ్గా తినకుండానే పడుకున్నారు. మరుసటి రోజు ఉదయం అదృష్టవశాత్తు వర్షం పూర్తిగా ఆగిపోయింది. ఆకాశం నిర్మలంగా ఉంది. తుని పుచ్చి వెంటనే తమ సామాన్లు సర్దుకొని చిచ్చుకు కృతజ్ఞతలు చెప్పి బయలుదేరారు. చాలా థ్యాంక్స్ చిచ్చు, మాకు ఆశ్రయం ఇచ్చినందుకు. దాందేముందిలే తుని, నేనెప్పుడూ ఇంతే. అతిథులను బాగా చూసుకుంటాను. మళ్ళీ ఎప్పుడైనా వర్షం వస్తారంటే నా చేపల పులుసు రుచి చూద్దరు గాని. తుని పుచ్చి నవ్వుకుంటూ అక్కడి నుండి బయటపడ్డారు. ఇంటికి రాగానే తుని ముందుగా మంచి శాకాహారం భోజనం వండి బుజ్జికి పెట్టింది. అమ్మా, నీ వంట ఎంత బాగుందో! స్వర్గం అంటే ఇదే. చిచ్చు అత్త ఇంట్లో నాకు నరకం కనిపించింది. తుని పిచ్చుక నవ్వుతూ, అందుకే పుచ్చి, ఎవరి ఇల్లు వాళ్ళకి స్వర్గం లాంటిది. ఎవరి అలవాట్లు వాళ్ళవి. మనం వాటిని గౌరవించాలి, కాని మన ఇష్టాలను వదులుకోకూడదు. ఆ విధంగా ఆ 2 రోజులు చిచ్చుకాకి ఇంట్లో తుని పుచ్చి పడ్డ తిండి తిప్పలు వాళ్ళకి ఒక మర్చిపోలేని హాస్యభరితమైన అనుభవాన్ని మిగిల్చాయి. పక్షుల గ్రామంలో చిచ్చుకాకి ఒకే ఒక్క హోటల్ ఉండేది. దాని పేరు చిచ్చు మెస్. ఆ హోటల్లో వంట అంత రుచిగా ఉండకపోయినా ఊరిలో వేరే హోటల్ లేకపోవడం వల్ల అందరూ తప్పనిసరిగా అక్కడికే వెళ్లాల్సొచ్చేది. ఒకరోజు బుజ్జి పిచ్చుక ఆ హోటల్ ముందు నుండి వస్తూ ఉండగా అక్కడ జనాలు గుంపుగా ఉండడం చూసి అందులో నుండి కుహుబాతు బయటకొచ్చింది. కుహుబాతు నిట్టూర్చి,
అయ్యో, నా పొట్ట పాడైపోయింది. రుచి అస్సలు బాగానే లేదు. కానీ ఏం చేస్తాం, వేరే హోటల్ లేదు కదా, అందుకే ఇక్కడికే రావాల్సి వచ్చింది. బుజ్జి పిచ్చుక ఆ మాట విని కుహు వైపు ఆశ్చర్యంగా చూసింది. కుహు అట్ట ఏంటి వంట అస్సలు బాగాలేదా? అయినా అంతమంది ఎందుకున్నారు? బుజ్జి, నువ్వే చూసావు కదా, రుచి లేదు. కానీ ఆకలిస్తే తినాలి కదా, తప్పక వస్తున్నాం. మా అమ్మ చాలా బాగా వండుతుంది కదా, తనైతే రుచికరంగా వండేది. మా అమ్మ కూడా చాలా బాగా వండుతుంది కదా. కుహు అట్ట మీరు వెళ్ళండి, నాకు గొప్ప ఆలోచన వచ్చింది. కుహుపాతు అక్కడి నుండి వెళ్లిపోగానే బుజ్జి వెంటనే ఇంటికి పరిగెత్తి తన తల్లి తుని పిచ్చుక దగ్గరికి వచ్చింది. అమ్మా, మనకు డబ్బులొచ్చే గొప్ప ఆలోచన వచ్చింది. తుని పిచ్చుక వంట చేస్తూ, బుజ్జి, ఏంటంత కంగారు? ఏం ఆలోచన వచ్చింది? నువ్వు చెప్పే ఆలోచన అంతా నిజమవుతుందా? అవును, నేను చిచ్చుకాకి హోటల్ దగ్గర కుహు అట్టను చూశాను. వంట అస్సలు బాగాలేదంట. అయినా వేరే హోటల్ లేక అందరూ అక్కడికి వెళ్తున్నారంట. నువ్వు వంటలు బాగా చేస్తావు కదా, హోటల్ పెడితే బాగా నడుస్తుంది. తుని పిచ్చుక ఆలోచిస్తూ, నిజమే, నా వంటంటే అందరికీ ఇష్టం. కానీ హోటల్ పెట్టడానికి స్థలం ఎక్కడుంది? ఊరిలో ఎక్కడ చూసినా స్థలం దొరకదు కదా. నువ్వు హోటల్ పెట్టు, స్థలం గురించి మనం పెట్టుకుంటాం. చిచ్చు హోటల్ మూసేయించాలి. తుని పిచ్చుకకు ఆ ఆలోచన బాగా నచ్చింది. సరే, మనం హోటల్ పెడదాం, ముందు స్థలం చూద్దాం అని తుని చెప్పింది. తుని మరియు బుజ్జి కలిసి హోటల్ పెట్టడానికి స్థలం వెతుకుతూ ఊరంతా తిరిగారు. వారికి ఎక్కడా నచ్చిన స్థలం దొరకలేదు. స్థలం దొరికినా చిచ్చుకాకి గొడవ పడుతుందేమోనని తుని భయపడింది. బుజ్జి, నాకీ హోటల్ ఆలోచన చాలా నచ్చింది. కానీ ఎక్కడా ఖాళీ స్థలం దొరకడం లేదు. చిచ్చు ఇంటి పక్కన పెడదామంటే అది 10 గంటలు గొడవ పెడుతుంది. ఏం చేద్దాం? నువ్వు బెంగపడుకో, సమస్య వస్తేనే కదా సామర్థ్యం బయటపడేది. మనం వెతుకుతాం. సరే బుజ్జి, నాకు తలనొప్పొస్తుంది. ఇప్పుడు చిచ్చుని చూస్తే నిజంగా గొడవ పడతాను. నువ్వు నిజంగా గొడవ పడితే చిచ్చు ఆంటీ నిజంగా హోటల్ పెట్టడానికి స్థలం ఇవ్వదు. అప్పుడే కుహుపాతు అక్కడికొచ్చింది. తుని, బుజ్జి, ఏంటి మీరిద్దరు చాలా కంగారుగా తిరుగుతున్నారు? ఏమైంది? కుహు, మేము హోటల్ పెడదామని అనుకుంటున్నాం, కాని స్థలం దొరకడం లేదు. చిచ్చు గొడవ పడుతుందేమోనని భయం. కుహుపాతు నవ్వుతూ, హోటలా? తుని, నీ వంట తింటే చిచ్చు కూడా మారిపోతుంది. కాని మీరు స్థలం గురించి బాధపడకండి, నా దగ్గర ఒక గొప్ప ఆలోచన ఉంది. ఏంటి ఆలోచన కుహు? త్వరగా చెప్పు, నా మెదడు వేడెక్కిపోతుంది. మీరు స్థలంలో హోటల్ పెట్టకండి. ఊరి చెరువు ఉంది కదా, దాని నీటిపైన పడవలాంటి ఒక హోటల్ పెట్టండి. అది భిన్నంగా ఉంటుంది, అందర్నీ కూడా ఆకర్షిస్తుంది. అప్పుడు చిచ్చుకు కూడా గొడవ పెట్టడానికి స్థలం ఉండదు. బుజ్జి పిచ్చుక గట్టిగా చప్పట్లు కొడుతూ, ఇంటి గొప్ప ఆలోచన, నీటిపైన హోటల్, అందరూ వస్తారు, చిచ్చు ఆంటీ నోరు మూసుకుంటుంది. తుని పిచ్చుకకు కుహు సలహా అద్భుతంగా అనిపించింది. కుహు, నువ్వు నిజంగా తెలివైన దానివి. ఈ ఆలోచన అద్భుతం. కాని పడవ హోటల్ ఎలా తయారు చేయాలి? నాకు తాడులు చెక్కలు తెలియదు కదా. నేను మా హిగ్రత గారిని, చోటు చిలకను, లూసి పావురాన్ని పిలుస్తాను. మనమందరం కలిసి పని చేస్తే త్వరగా అయిపోతుంది. చిన్న ప్రారంభోత్సవం కూడా చేద్దాం. కుహుపాతు వెంటనే అందర్నీ పిలిచింది. మహీగ్రద్ద, లూసి పావురం, చోటు చిలుక, చిన్నుకాకి, బన్ను చిలుక అందరూ వచ్చారు. తుని, హోటల్ పెడుతున్నావా? నీటిపైన ఇది తెలివైన వ్యాపారం. గురువుగారిలా స్థలాన్ని సృష్టించేశావు. ఆహా, పడవ హోటలా? నాకు కూడా పని కావాలి. నేను హోటల్ బయట రంగులు వేస్తాను, పడవ మెరవాలి. నేను పడవకు సురక్షితంగా ఉండడానికి త్రాడులు కడతాను. రుచి బాగుంటే నేను కూడా పని చేస్తాను. భద్రత ముఖ్యం. మిత్రులారా, మీ సహాయం లేకుండా నేనేమీ చేయలేను. కుహుకు ధన్యవాదాలు. వంట నాది, కష్టం మీది. ఏంటితని వంట నీదా? నాకు భోజనం తింటేనే శక్తి వస్తుంది. రుచి లేకపోతే నేను రంగులు కూడా వేయను. నేను కూరలో ప్రేమ కలుపుతాను, రుచి అద్భుతంగా ఉంటుంది. నువ్వు భోజనం గురించి బాధపడకు. అవును చోటు, తుని వంట ఎంత రుచిగా ఉంటుందో నీకు తెలీదా? నువ్వు రంగులు వేసే పని చెయ్యి. వంట గురించి తునిని ఇబ్బంది పెట్టకు. సరే లూసీ, తుని వంట బాగా లేకపోతే రంగులన్నీ నీళ్ళలో కలిపేస్తాను చెప్తున్నా. మహీగ్రద్ద నవ్వుతూ, చోటు, నువ్వు రంగుల గురించి గొడవ పడకు. లూసీ,
నువ్వు త్రాడులు కట్ట పని చెయ్యి. చిన్ను బన్ను మీరు తునికి చెక్కలు అందించండి. మహిగారు, చోటు సరదాగా అంటుంది, కాని పడవ నిర్మాణానికి ఎక్కువ చెక్కలు కావాలి. తుని కుహు, నేను భద్రత చూసుకుంటాను, మీరు వంటపై దృష్టి పెట్టండి. అందరూ నవ్వారు. మహీకృత నాయకత్వంలో చోటు చిలుక రంగులు, లూసీ పౌరం సురక్షిత ఏర్పాట్లు, చిన్ను పన్ను చిన్న చిన్న సహాయాలు చేస్తూ కొద్ది రోజుల్లోనే తుని రుచి భవనం అనే అందమైన హోటల్ చెరువు నీటిపైన తేలుతూ సిద్ధమైంది. చిచ్చుకాకి ఇదంతా చూసి తన హోటల్ ముందు కోపంగా నిలబడింది. చిచ్చుకాకి చిన్ను వైపు చూస్తూ, ఒరే చిన్నగా చూడ్రా, తుని చెరువుపై హోటల్ పెట్టింది. అది నా హోటల్ వ్యాపారాన్ని పాడు చేస్తుంది. చిన్నుకాకి నవ్వుతూ, అమ్మో, పడవ హోటల్ బాగుంది, మనం కూడా అక్కడికి వెళ్దామా? రుచి చూద్దాం. నారుమయ్యరా, నేను శత్రువు హోటల్కి వెళ్ళను. నువ్వెళ్ళినా నేను నీకు భోజనం పెట్టను. తుని రుచి భవనం ప్రారంభోత్సవం రోజు తుని పెద్ద బోర్డు పెట్టింది. ఆ రోజు ఊరిలో అందరూ నీటిపైన హోటల్ చూసి ఆశ్చర్యపోయారు. ఆ తుని, శుభాకాంక్షలు, నీ హోటల్ అద్భుతంగా ఉంది. అందరూ చెరువు వైపు పరిగెడుతున్నారు. వ్యాపారం మొదలైంది. నిజంగా నీటిపైన హోటల్ అంటే విభిన్నంగా ఉంది. చిచ్చు హోటల్ ని ఎవరు పట్టించుకుంటారింకా? చిచ్చు హోటల్ గురించి మాట్లాడుకు చోటు. తునిని ప్రోత్సహించు. సరే లూసీ. తుని, ఈ రంగులు కూడా పడవకు అందం ఇచ్చాయి కదా, ఇవన్నీ నా వల్లే. తుని పిచ్చుక నవ్వుతూ, అవును చోటు, రంగుల వల్లే పడవ మెరిసిపోతుంది. చిచ్చుకాకి కోపంగా తుని దగ్గరకొచ్చింది. తుని, హోటల్ పెట్టడానికి నీకు స్థలం దొరకలేదా? చెరువుపై వ్యాపారం చేస్తావా? ఇది న్యాయం కాదు. తుని పిచ్చుక నవ్వుతూ, చిచ్చు, చెరువు ఎవరి సొంతం కాదు కదా, నేను ఎవరిని ఇబ్బంది పెట్టను. నీకు అసూయ ఉంటే నువ్వు కూడా నీటిపైన ఇంకో హోటల్ పెట్టుకో, నేను వంట మొదలు పెడతాను. చిచ్చుకాకి కోపంగా వెళ్లిపోయింది. తుని తన వంట మొదలు పెట్టింది. వంట రుచిగా ఉండడంతో అందరూ చిచ్చు హోటల్ని వదిలిపెట్టి తుని హోటల్కి వచ్చారు. లూసీ పౌరం తింటూ, వామ్మో తుని, నీ వంట అద్భుతం. చిచ్చు వంటకు దీనికి పోలికే లేదు. నేను రోజు ఇక్కడికే వస్తాను. చోటు చిలుక తన భోజనం చూపిస్తూ, తుని, ఈ కూరలో నువ్వేం కలిపావు? ఎంత రుచిగా ఉంది. అది ప్రేమ చోటు. చిచ్చుకి డబ్బుపై ఉన్న ప్రేమ కంటే నాకు వంటపై ప్రేమ ఎక్కువ. చిన్ను, బన్ను, మీరు ఆనందంగా భోజనం చేయండి. మా అమ్మ హోటల్ ఎంత బాగా నడుస్తుందో చూశారా? చిచ్చుకాకి ఆ మాటలు విని మరింత బాధపడింది. తుని హోటల్ నీటిపైన ఉండడం వల్ల గ్రామంలో చాలా మందిని ఆకర్షించింది. తుని వ్యాపారం రోజురోజుకు బాగా నడిచింది. చిచ్చుకాకి తన హోటల్ని మూసేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆమె తునిని చూసి కోపంతో పాటు గర్వంగా కూడా ఫీల్ అయ్యింది. తుని ఎంత కష్టపడి నిజాయితీగా వ్యాపారం చేస్తుందో చిచ్చు అర్థం చేసుకుంది. తుని, నువ్వు నిజంగా గెలిచావు. నీ వంట రుచి, నీ తెలివి నా వ్యాపారాన్ని నాశనం చేసింది. కానీ సంతోషం, నువ్వు నిజాయితీగా వ్యాపారం చేస్తున్నావు. తుని పిచ్చుక చిచ్చును దగ్గరికి తీసుకుని, చిచ్చు, నువ్వు బాధపడకు, నువ్వు కూడా వంట బాగా నేర్చుకో, మనమిద్దరం కలిసి హోటల్ నడుపుదాం. అప్పుడు డబ్బులు రెట్టింపవుతాయి కదా. చిచ్చుకాకి తుని మాటలు బాగా నచ్చాయి. చిచ్చు ఆ రోజుట్నుండి తన పిసినారి బుద్ధిని వదిలిపెట్టి తునితో కలిసి హోటల్ని నడపడం మొదలుపెట్టింది. నీటిపైన పడవలాంటి తుని హోటల్ గ్రామానికి ప్రధాన ఆకర్షణగా మారింది.